నిజంగా ఈ మాదిరిగా ఆన్లైన్ అని పేరు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ మాదిరిగా లిస్టులలో ఏది కూడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు లేవు, రోస్టర్లు లేవు, డిస్ప్లే లేదు, ఇవేవి కూడా కలెక్టర్ల కార్యాలయాలలో లేకుండా ఆన్లైన్ అని చెప్పి తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ చేసి పిల్లలకి ఎవరికైనా డౌట్లు వస్తే కలెక్టర్ల కార్యాలయానికి పోతే వాళ్ళు ఏమంటారు, పైకి పోండి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఆ నుంచి ఖర్చులు పెట్టుకొని అన్ని కింద మీద పడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడేమంటారు మాకు సంబంధం ఉంది కలెక్టర్ కార్యాలయానికి పోండి అంటారు. ఇది జరిగింది. వీళ్ళంతా ఎంతో మంది పిల్లలు ఎన్నో సందర్భాలు తిరిగినారు. ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులు రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసిన వారు మామూలుగా అయితే ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెడతారు, ఇవన్నీ కూడా చూస్తారు. మెరిట్ లిస్ట్ అయితేనేమి, మార్కులు అయితేనేమి, ర్యాంకులు అయితేనేమి, కట్ ఆఫ్ అయితేనేమి, రోస్టర్ అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో అడిగితే వాళ్ళు డౌట్స్ కూడా క్లారిఫై కూడా చేస్తారు. మామూలుగా ఈ ప్రక్రియ మొత్తానికి 0. చివరికి ఏం చేసినారు, వాళ్ళకు మాత్రమే, సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే, సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి, అది 1:1. అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు అనే కదా అని అర్థం. సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ ఆథెంటిక్ అండ్ జెన్యున్. మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా జెన్యున్, ఆథెంటిక్ అయితే మీరు సెలెక్ట్ అయినట్టే కదా. 1:1 పద్ధతిలో పిలిచినారంటే దాని అర్థం. అక్కడ రూల్ నెంబర్ 20 కూడా చూడండి ఒకసారి. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి రూల్ నెంబర్ 20 కూడా అదే చెప్తుంది. ఇది సెలక్షన్ రూల్స్. ఈ సెలక్షన్ రూల్స్లో ఒకసారి గమనిస్తే సెలక్షన్ రూల్స్లో కూడా క్లియర్ కట్గా రూల్ నెంబర్ 20 ఇదే చెప్తుంది. గమనిస్తే దాంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్తా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన రూల్స్ క్లియర్గా కూడా రాస్తూ లాస్ట్ 6th పాయింట్ చూడము ఒకసారి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యున్, అంటే సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే పైన ఏమని రాసినారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్, నోటిఫైడ్ డ్యూలీ, అబ్జర్వింగ్ ద రూల్స్, ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని, అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్. Number 1. With regard to the reservations of meritorious sports persons, the rules issued by GO number 4, Youth Advancement, Tourism and Culture, Sports dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి, ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యున్ ఆర్ /correct and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection and the next eligible candidate shall be considered for certificate verification. Otherwise ఇచ్చేయాల, అదర్వైజ్ ఉద్యోగం ఇచ్చేయాల, అంతే కదా. వెరిఫికేషన్ ప్రాసెస్ రాసినారు, 1:1లో కాల్ లెటర్లు ఇచ్చి పిలిచినారు,
వెరిఫికేషన్ ప్రాసెస్లో క్లియర్గా రాసినారు. If the candidates are not found to be genuine / correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. Ante kada? ఇలా 1:1 కాల్ లెటర్లు పిలిచి వెరిఫికేషన్కు రమ్మని చెప్పి క్యాండిడేట్లను రమ్మని చెప్పి దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే కదా దీని అర్థం. ఎందుకంటే ముందుగానే గవర్నమెంటు మెరిట్, రోస్టరు, వర్టికల్ రిజర్వేషన్స్, ఇక్కడ రాస్తున్నారు చూడు హారిజాంటల్ రిజర్వేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్ లెటర్ జారీ చేశారు. క్లియర్ కట్గా ప్రొసీజర్లో కూడా రాసినారు, రూల్ నెంబర్ 20 ప్రొసీజర్లో కూడా క్లియర్గా రాసినారు. ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ది రోస్టర్స్ అవైలబుల్, నోటిఫైడ్, డ్యూలీ అబ్జర్వింగ్ ద రూల్స్, ఆర్డర్స్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే అన్ని జీవోలు చూసిన తర్వాత దే విల్ ఇష్యూ ది ప్రిపేర్ ది మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్, అంటే సెలెక్టెడ్ లిస్ట్. ఇవన్నీ కూడా జీవోలు అన్ని కన్సిడర్ చేస్తుంది. సో గవర్నమెంట్ దగ్గరనే ముందుగానే మెరిట్ ఉంది, మెరిట్ లిస్ట్ ఉంది, రోస్టర్ లిస్ట్ ఉంది, వర్టికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, హారిజాంటల్ రిజర్వేషన్, ఇవన్నీ చూసిన తర్వాతనే కాల్ లెటర్లు జారీ చేశారు 1:1 బేసిస్లో. ఎందుకనంటే క్యాండిడేట్స్కి ఎన్ని మార్కులు వచ్చాయో వీళ్ళకి తెలుసు కాబట్టి వారు ఓపెన్లోకి వస్తారా, ఓపెన్లోకి రారా, లేదా రిజర్వేషన్లోకి వస్తారా లేదా అన్నది వారికి తెలుసు కాబట్టి, వర్టికల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, హారిజాంటల్ రిజర్వేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఓసీ పోస్టులు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కాబట్టి, ఎన్ని ఎస్సీ, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ, ఎన్ని ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, ఉమెన్స్ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి, స్పోర్ట్స్ కోటా కింద, దివ్యాంగుల కోటా కింద, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా వాళ్ళకు తెలుసు కాబట్టి. మరి ఇవన్నీ ముందుగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎవరు ఏ కోటా కిందికి వస్తారు, వారి ర్యాంకులు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ముందుగానే వారికి తెలుసు కాబట్టి 1:1 పద్ధతిలో పిలిచిన తర్వాత, ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు కాల్ లెటర్ ఇచ్చినావు, 1:1 పద్ధతిలో పిలిచిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదు అంటే దాని అర్థం ఏంది? సర్టిఫికేట్లన్నీ జెన్యున్ గా ఉన్నాయి అని చెప్పి రుజువు అయిన తర్వాత కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంది? ఎవరి కోసం వీళ్ళని డ్రాప్ చేశారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వెరిఫికేషన్లలో సర్టిఫికెట్లన్నీ సరైనవే అని నిర్ధారించిన తర్వాత ఉద్యోగం రాకపోవడం ఏంటి అన్నది ఒకటైతే, రిజెక్ట్ లిస్ట్లో కూడా వీరి పేరు లేదు. రిజెక్ట్ లిస్ట్లో కూడా వీళ్ళ పేరు లేదు. ఇది దగా కాదా అని అడుగుతా ఉన్నా, ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడేమంటారు? ఇప్పుడేమో కాల్ లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్టు కాదంటున్నారు. ఇప్పుడు మరి 1:1 అర్థమైంది స్వామి అని అడుగుతాను. నువ్వేదో 1:5 లేదా 1:3 కానీ నువ్వు కానీ పిలిచి ఉండింటే సరే నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పి మేము కూడా అనుకోనుందు. నువ్వు 1:1 పిలిచి సర్టిఫికెట్లన్నీ జెన్యున్ అని చెప్పి తేలిన తర్వాత నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వడంలా? రిజెక్ట్ లిస్ట్లో ఎందుకు పెట్టడంలా?
నిజంగా 1:1 పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం అంటే దగా చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. అన్ని సర్దుబాట్లు, అన్ని జీవోలు చూసిన తర్వాతే మార్కులు, ర్యాంకులు, రిజర్వేషన్ అన్నీ చూసిన తర్వాతనే 1:1 పిలిచి సర్టిఫికెట్లు అన్నీ కూడా బాగున్నా కూడా ఉద్యోగం రాలేదు. మళ్ళీ సర్దుబాటు జరిగింది అని అంటే ఎవరి కోసం జరిగింది? మళ్ళీ సర్దుబాటు అంశం ఎందుకు వచ్చింది? అండ్ రాష్ట్రంగా రూల్ నెంబర్ 20లో విత్ రిగార్డ్ టు రిజర్వేషన్స్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ను కూడా కన్సిడర్ చేసినారు. అది కూడా కన్సిడర్ చేసిన తర్వాతనే అని చెప్తున్నారు. మళ్ళీ సర్దుబాటు అని అంటున్నారు. మరి ఎవరి కోసం సర్దుబాటు చేసినారు?